జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా? అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. ప్రియ మిత్రులారా, కుటుంబ సభ్యులారా, అందరికీ కూడా హాయ్ హాయ్ హాయ్. సుమారుగా 23 సంవత్సరాల తరువాత అందరం ఒకే వేదికపై కలవాలనే తలంపుతో ఎంతో శ్రమతో గెట్ టుగెదర్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇలా చేసే క్రమంలో ఒక్కొక్కరి కాంటాక్ట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళతో పాత జ్ఞాపకాలు, అలాగే క్లాస్ రూమ్లో మనం చేసే అల్లరి, జాతీయ పండుగల్లో మనం కనబరిచే నైపుణ్యం, మన వాళ్ళు పాడే పాటలు, మన వాళ్ళు ఆడిన ఆటలు, స్కూల్ గ్రౌండ్లో మనం నాటిన మొక్కలు, ఆఫీస్ రూమ్ ఎదురుగా మనం మొక్కలతో చేసిన భారతదేశం నమూనా, అప్పటి ఉపాధ్యాయులతో మనకు ఉండే అనుబంధం, కల్మషం లేని స్నేహాలు, వీటితో పాటుగా ₹1 దొరికే భూలోకరంబలు, రూపాయికి దొరికే పాటల పుస్తకాలు, న్యూ ఇయర్ వేడుకలకు గ్రీటింగ్ కార్డులు వంటి అనేక జ్ఞాపకాలు మరలా ఎప్పుడా మనమంతా కలుస్తాం అనేలా మనసు తహతహలాడుతుంది. 10వ తరగతి పాస్ కావడానికి ఇన్ని పుస్తకాలు చదివామో కానీ ఈ జీవిత సాగరం ఈదడానికి లక్షల పుస్తకాలు చదివినా తీరం చేరలేకపోతున్నాం. మారుతున్న ప్రపంచంలో క్షణం తీరిక లేక ఎందరు ఉన్నా ఒంటరిగానే ఉన్నామనే భావన కొన్నిసార్లు మనసుని కలిచివేస్తుంటుంది. మనసులోని భావాలు, కష్టాలు, సుఖాలు స్నేహితుల వద్ద చెప్పుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల పాత మిత్రులతో గడిచిన స్మృతులు మాట్లాడేటప్పుడు మరలా బాల్యానికి వెళ్తే బాగుండు కదా అనిపించింది. వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు అవే మొహాలు, అవే జ్ఞాపకాలు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయి. మరలా మనమంతా ఒకే వేదికపై కలిసి మరలా మరపురాని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఎవరు ఎలా స్థిరపడ్డారో, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని ఒకరికి ఒకరం మేమున్నామంటూ మనకు మనమే భరోసా కల్పించుకునే ప్రయత్నం చేద్దాం. మరి మనందరం ఈ జూన్ 1 ఆదివారం ఆత్మీయ సమావేశానికి ఒకే వేదికపై కలుద్దాం. తప్పకుండా అందరూ వస్తారు కదా? ఖచ్చితంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా రావాలని, ఈ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ధన్యవాదములు.